ఎంపీటీఎస్ ఎంవి నగర్ ఆడవడ్డ నంద్యాల డిస్ట్రిక్ట్. ఈరోజు ప్రదక్షిణ చేయబోయే నాటకం సత్యమహిమ. పాతగారుడు నది దేవత పేదవాడు. ఒక పల్లెటూరులో ఒక అంగ చేతులు ఆరోగ్యమైన బీదవాడు ఉండు. కట్టెలతో వాడు పొట్ట నింపుకోవచ్చు, సత్యవతంతో నిత్యము జీవించు. ఒకనాడు వాడేవి ఒక చెట్టు కొట్టుతో గొడ్డలి చేజారి పడ్డాయి నీటిలోన. అయ్యయ్యో దైవమా పిల్ల మొర్రో నా గొడ్డలే పోయాను కదా, ఇంకేమి మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మాది గంజి పోస్తాడు మా బ్రతికిస్తాడని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. వడ్డీ చేతులతో ఇంటికి వెళ్తే వారి ఆకలి ఎలా జరుగుతుంది? ఓ పుత్ర, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? అమ్మా, చెట్టు కొడుతుంటే నీటిలో గొడ్డలి పడిపోయిందమ్మా. కట్టెలు అమ్ముకొని బ్రతకడం నా జీవనాధారం అమ్మా. ఈ గొడ్డలి లేకపోతే ఇబ్బందులు పడాలి. నా పిల్లలు ఇబ్బందుల పాలవుతారు, ఆకలితో అలమటిస్తుంటారు. ఈ బంగారు గొడ్డలి నీదేనా? కాదమ్మా, నాది కాదు. నా వడ్డీ పేదవానికి బంగారు గొడ్డలి ఎక్కడిది? ఇదిగో ఈ ఎండి గొడ్డలి నీదేనేమో చూడమ్మా. కాదమ్మా, ఇది కూడా నాది కాదు. ఈ ఇనప గొడ్డలి నీదేనేమో. ఇదే అమ్మా నాది. చాలా ధన్యవాదాలమ్మా. నీ సత్యానికి, నీ ధర్మానికి, నీ నిరాశకు నేను కరుణించి బంగారు, వెండి, ఇనుప ఈ 3 గొడ్డలను బహుమానంగా ఇస్తున్నాను. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుంది. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుంది. సత్యమే ఎల్లప్పుడూ నిలుస్తుంది. సత్యమైన జై హింద్.